హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను ఇంకొక సారీ కుచ్చుతో చూపిస్తానండి. దానికి 10 నెంబర్ నీడిల్ కావాలి, 6 కలిపినటువంటి దారాలు. ఈ విధంగా నేను ఒక బిగ్ సైజ్ తీసుకుంటున్నాను బీడ్స్. యాజ్ యూజువల్గా నేను ఈ విధంగా నాటేస్తాను కదా. నాటేసిన తర్వాత మనము 2 చైన్స్ తీసుకోవాలి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి డిజైన్. ఈ డిజైన్కి 2 చైన్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని డబల్ క్రోషా వేయాలి. డబల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసి డబల్ క్రోషా మధ్యన వచ్చినటువంటి గ్యాప్ తోటి మనం పీకాక్ స్టిచ్ వేయాలన్నమాట. ఈ విధంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. దీన్ని పీకాక్ స్టిచ్ అంటారు. బిగినర్స్ కొంచెం నీట్గా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఒక నాట్ వేసుకొని మళ్ళీ మనము సేమ్ నాట్ ఎంత గ్యాప్ వచ్చిందో అంతే గ్యాప్ తోటి మళ్ళీ డబల్ క్రోషా నీడిల్కి ఒకసారి చుట్టుకొని డైరెక్ట్గా ఇప్పుడు మనం చైన్స్ వేసుకోకుండా డైరెక్ట్గా డబల్ క్రోషా వేయాలన్నమాట. ఈ విధంగా. సో ఈ డిజైను డబల్ క్రోషా నీడిల్ పైన ఒకసారి చుట్టుకున్న తర్వాత 2 లూప్స్ వస్తాయి కదండి, దానికి మనం ఈ విధంగా వేయాలి. ఇప్పుడు మళ్ళీ పీకాక్ స్టిచ్ అయిపోయింది. మీరు ఇక్కడ పీకాక్ స్టిచ్ పక్కన చైన్ వేసుకోండి, సింగిల్ చైన్. లేకపోతే డైరెక్ట్గానే నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని డైరెక్ట్గానే మనం డబల్ క్రోషా వేసుకుంటా బార్డర్ మొత్తం మనం ఈ విధంగానే డబల్ క్రోషా విత్ పీకాక్ స్టిచ్తో వేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా పీకాక్ స్టిచ్తో కూడా వేయచ్చు. నేను ఈ విధంగా వేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఈ పీకాక్ స్టిచ్ అనేది కొంచెం ప్రాక్టీస్ మీదనే వస్తుంది. బిగినర్స్కి చెప్తున్నాను ముఖ్యంగా. ఈ విధంగా వేసిన తర్వాత దారాలు కొద్దిగా జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని ఒకటేసారి డబల్ క్రోషా వేస్తాం కదా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని పీకాక్ స్టిచ్ వేయాలి. నేను బార్డర్గా వేస్తున్నాను. దీనికోసం మనం 4mm బీడ్, అంటే మీకు నచ్చినటువంటి బీడ్ వేసుకోండి. నేను ఈ బీడ్ యూజ్ చేస్తున్నాను. దీనికి 4, 5 నేను 5 వేసానండి. 5 వేసిన తర్వాత బీడ్ వేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకొని ఎక్కడైతే డబల్ క్రోషా గ్యాప్ వచ్చి ఉంటుందో మధ్యలో, ఆ డబల్ క్రోషా గ్యాప్లో మనం ఈ విధంగా వేసి ఇప్పుడు బీడ్ వేస్తున్నాను చూడండి. ఈ బీడ్ని నేను 4mm బీడ్ చెప్తున్నాను కదా. ఈ విధంగా నాట్ వేసిన తర్వాత నీడిల్ పైన ఒకసారి దారం పెట్టుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి బీడ్ గ్యాప్ ఎంత ఉంటుందో అంత గ్యాప్ నుంచి మళ్ళీ డబల్ క్రోషా విత్ పీకాక్ స్టిచ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ 3 చైన్స్ వేసిన తర్వాత గ్యాప్ మధ్యలోంచి మనం తీసుకొని మళ్ళీ నాట్ వేసేస్తే ఇది పీకాక్ స్టిచ్ అవుతుంది. సో కొత్త వాళ్ళ కోసం నేను ప్లేలిస్ట్లో నా పీకాక్ స్టిచ్ ఎలా వేయాలని ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. నా ముందు వీడియోస్లో ఎవరైనా కావాలనుకుంటే ఐ బటన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడొచ్చు. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్. ఈ విధంగా డిజైన్ వేసుకుంటూ వెళ్తే మొత్తంగా 5 గ్యాప్ తీసుకొని నేను ఒక బీడ్, ఒక డిఫరెన్షియన్స్ కొద్ది తీసుకున్నానండి ఇక్కడ గ్యాప్. తర్వాత మీకు నచ్చినటువంటి యాంటిక్ బీడ్ కానీ మీకు నచ్చినటువంటి బీడ్ తీసుకొని ఈ విధంగా ఒక సింపుల్ బార్డర్ కావాలి అన్న వాళ్ళకి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. కొత్త లుక్ కూడా ఉంటుంది. ఇది చూడడానికి డిజైన్ అల్లినట్టుగా ఉండదు. పీకాక్ స్టిచ్తోనే మొత్తం బార్డర్ అంతా అయిపోతుంది మనకి. సో నేను ఈ విధంగా ట్రై చేశాను. నా ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక అలానే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. ఈ విధంగా నేను 2 బీడ్స్ తీసుకొని వేసాను కదా.
5 గ్యాప్ ఇచ్చాను. మీకు గ్యాప్ వద్దనుకుంటే మీకు కంటిన్యూగా వితౌట్ బీడ్స్తో కూడా ఇట్లనే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది కేవలం బిగినర్స్కి చూపిస్తున్నానండి ఈ వీడియో. పీకాక్ స్టిచ్ ఎలా వేయాలి అనే వాళ్ళ కోసం. అలాగే నా ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది, అక్కడి నుంచైనా వాచ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఏదైతే డబుల్ క్రోషా వేసామో ఆ డబుల్ క్రోషా గ్యాప్లోంచి నీడిల్ తీసుకొని మళ్ళీ 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని నాటేసేసేయాలన్నమాట. టూ 3 అలా సింపుల్గానే అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ డిజైన్ అయితే. చూసే వాళ్ళకి అందంగా కూడా కనపడుతుంది. ముఖ్యంగా ప్లెయిన్ శారీస్కి మనం ఒక బార్డర్ లుక్ ఇచ్చామనుకోండి కలర్ది, చాలా బాగా కనపడుతుంది ఇది. అండ్ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాం కదండి, మనం నీడిల్ అలాగే పట్టుకొని మనం థ్రెడ్ని కట్ చేస్తాం. థ్రెడ్ని కట్ చేసిన తర్వాత నీడిల్ పైకి లాగేయడం, ఇది నాట్ పడిపోతుంది. చెప్పాను కదా బిగినర్స్ కోసం ఈ వీడియో అని. ఈ విధంగా నాట్ వేసిన తర్వాత గ్లూ గమ్ అంటించేయాలి. మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ ప్లేస్లో మనం గ్లూ గమ్ అంటించేయాలి. ఇదిగోండి గ్లూ గమ్ అంటిస్తున్నాను. అంటించిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే మీకు అవసరం లేదనుకుంటే అవి కూడా కట్ చేసేస్తే ఈ విధంగా ఫైనల్ లుక్ ఈ విధంగా కనబడుతుంది. డిజైన్ చాలా బాగుంటుందండి. ఈ పీకాక్ స్టిచ్ అనేది ఎక్కడైనా డిజైన్ ఆర్ట్స్లో వేస్తే కూడా డిజైన్ ఎక్స్టెన్షన్ కూడా ఇది వాడుకోవచ్చు. మనము ఈ విధంగా మొత్తంగా చూడంగా చాలా బాగా కనబడుతుంది ఇది. నేను ఈ విధంగా ట్రై చేశాను. మీరు ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.